హలో అండి. మనం ప్రీవియస్ క్లాస్‌లో ఏదైనా ఒక నంబర్ పవర్‌తో రైజ్ అయ్యి ఉంటే రిమైండర్స్ ఎలా కనుక్కోవాలి అనేది చూసేసాం. సో, ఆ వీడియో కనుక ఎవరైనా మిస్ అయ్యి ఉంటే నేను లింక్ ఐ బటన్‌లో అండ్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తాను. డెఫినెట్‌గా వెళ్లి చూసేయండి. సో, ఇవాళ మనం కాంపోజిట్ ఇండెక్స్‌తో ఉన్న నంబర్స్‌ని రిమైండర్ ఎలా కనుక్కోవాలి అనేది చూసేద్దాం. అసలు మొదలు వాట్ ఈస్ కాంపోజిట్ ఇండెక్స్ అండి? ఏదైనా ఒక నంబర్ అనేది లెట్స్ సే 21. ఓకే. సో ఈ నంబర్ అనేది పవర్ రైజ్ టు 31, పవర్ రైజ్ టు 42. సో ఇలా మల్టిపుల్ టైమ్స్ పవర్ రైజ్ అయిందనుకోండి, దీస్ నంబర్స్ ఆర్ కాల్డ్ నంబర్స్ విత్ కాంపోజిట్ ఇండెక్స్. ఓకే. సో అంటే మనం ఇప్పుడు వరకు సింగిల్ టైం పవర్ రైజ్ అయితే ఎలా చేయాలో చూసాం. 21 పవర్ 31 ఇలా, లేదా 99 పవర్ 72 ఇలా నంబర్స్ కనుక రేజ్ అయితే రిమైండర్స్ ఎలా కనుక్కోవాలో చూసేసాం. సో ఇప్పుడు మల్టిపుల్ టైమ్స్ పవర్ అనేది రేజ్ అయితే ఎలా రిమైండర్స్ కనుక్కోవాలో చూసేద్దాం. సో ఫస్ట్ దీని అర్థం ఏంటండి, ఈ 21 పవర్ 31 పవర్ 42 అంటే 21 పవర్ 31 ఈజ్ రిపీటెడ్ 42 టైమ్స్. ఓకే. సో ఆన్ 42 టైమ్స్. సో ఈ నంబర్ అనేది we can write in the form of composite index. ఓకే. సో ఇప్పుడు ఇలా ఇచ్చిన నంబర్స్ని రిమైండర్ ఎలా కనుక్కోవాలో చూసేద్దాం. సో లెట్స్ టేక్ వన్ ఎగ్జాంపుల్. 4 పవర్ 47 పవర్ 23. ఓకే. ఈ క్వశ్చన్ ఇప్పుడు ఈజీ వేలో ఎలా సాల్వ్ చేసేయాలో చూసేద్దాం. సో మనం ఇప్పుడు ఈ టోటల్ నెంబర్ని కంప్యూట్ చేశాక వచ్చే రిమైండర్ కోసం ఫస్ట్ మనం ఈ పవర్ అనే దాన్ని 25తో డివైడ్ చేయాలి. ఓకే. అంటే 47 పవర్ 23 ఈజ్ డివైడెడ్ బై 25. ఇలా కంప్యూట్ చేశాక ఫస్ట్ రిమైండర్ ఏమొస్తుంది అనేది మనం కంప్యూట్ చేయాలి. ఓకే. సో దానికోసం మనం నార్మల్గా అయితే పవర్స్ రాసేసుకుంటాం. 47 పవర్ 1 ఈజ్ 47, 47 స్క్వేర్ ఈజ్ అనేది ఇలా రాసేసుకున్న తర్వాత 25తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ అనేది +1 ఆర్ -1 ఫార్మాట్లో ఉండేట్టు మనం అరేంజ్ చేసుకుంటాం కదండి. కానీ ఇక్కడ మనకి 47 స్క్వేర్, 47 క్యూబ్ ఇలా నంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఎగ్జామ్లో కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కదండి. సో దానికోసం మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ 4 పవర్స్ని రాసేసుకోండి. 4 పవర్ 1 ఈజ్ 4, 4 square is 16, 4 cube is 64, 4 power 4 is 256 and 4 power 5 is 1024. ఓకే. సో మనకు తెలుసండి 1025 అనేది డివిజిబుల్ బై 25. సో ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏముంది, -1. ఓకే. సో -1 ఉంది కాబట్టి మనం జనరల్గా అయితే ప్రీవియస్ వీడియోలో ఏం చెప్పాము, ప్లస్ ఆర్ -1 ఏది వచ్చినా పర్వాలేదు అని అనుకున్నాం. కానీ ఇక్కడ మనం -1 తీసుకుంటే పవర్ రైజ్ టు 47 పవర్ 23 ఉంది. సో ఇక్కడ ఆడ్ ఉందా ఈవెన్ ఉందా ఈ పవర్ అనేది మనకి ఐడియా ఉండదు. సో దానికోసం మైనస్ని పవర్ ఆడ్ చేయాలా ఈవెన్ చేయాలా అనేది మనకి క్లారిటీ ఉండదు. అందుకని మనం ఏం చేస్తాము అంటే ఈ -1ని పాజిటివ్గానే కన్సిడర్ చేయాలి. ఎలా, 4 పవర్ 5 హోల్ స్క్వేర్ చేసేస్తే ఈ -1 హోల్ స్క్వేర్ చేసేయచ్చు కదా. సో క్లియర్గా అప్పుడు ఏమవుతుంది, 4 పవర్ 10ని 25తో డివైడ్ చేస్తే మనకు రిమైండర్ ఏమొస్తుంది, 1. ఓకే. ఈ 4 అనేది 25తో డివైడ్ అయినప్పుడు సైకిల్ ఆఫ్ 10తో మనకి రిమైండర్ అనేది 1ని ఇస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఈ 10 తోటి మనం 47 పవర్ 23ని డివైడ్ చేయాలి. ఓకే. కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటాను. ఇలా పెద్ద నెంబర్స్ ఇచ్చినప్పుడు మనకి కంప్యూటేషన్ ఈజీ కాదు కాబట్టి చిన్న నెంబర్స్లో ఉన్న వాల్యూస్ని ఫస్ట్ కంప్యూట్ చేసేయాలి. ఇచ్చిన నెంబర్తో డివైడ్ చేశాక మనం 1 ఆర్ -1 ఈ కంఫర్ట్నెస్ని బట్టి 1 ఆర్ -1గా కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నాకు 1 అయితేనే కంఫర్టబుల్, సో దట్ క్యాలిక్యులేషన్ అనేది ఈజీ అయిపోతుంది. సో నేను 1 వచ్చేంత వరకు కన్వర్ట్ చేసుకున్నాను. కన్వర్ట్ చేసిన తర్వాత
సో ఇది 10తో సైకిల్ అయిపోతుంది. సో ఈ 10తో నేను 47/23ని డివైడ్ చేశాను. ఓకే, సో డివైడ్ చేస్తే నాకు వచ్చే రిజల్ట్ ఏంటి? 47 అనేది 50కి దగ్గరలో ఉంది కదండి. సో ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి? 3. ఓకే, సో మైనస్ చేస్తే 50 నుంచి 3, అప్పుడే మనకి 47 వస్తుంది. సో దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు? -3/23గా రాసుకోవచ్చు కదా. ఓకే, సో మైనస్ ఇక్కడ ఈజీ అయిపోతుంది, మైనస్ పవర్ ఆడ్ ఉంది. సో మైనస్ బయటికి తీసేసుకోండి, 3/23 డివైడెడ్ బై 10. క్లియర్? సో ఈ 3ని నేను ఇప్పుడు పవర్స్గా రాసేసుకుంటాను. ఇది చాలా ఈజీ అండి, ప్రీవియస్ వీడియోలో నేర్చేసుకున్నాం. సో 3/1 is 3, 3 square is 9, 3 cube is 27, 3/4 is 81. సో ఇది +1 వచ్చేసింది, ఎందుకంటే 10 8s 80. సో ఇది +1 చేసేస్తే మనకి 81 వచ్చేస్తుంది. ఓకే, సో నేను ఈ 23ని 4తో డివైడ్ చేస్తాను. అప్పుడు ఈ 23ని ఇన్ టర్మ్స్ ఆఫ్ 4గా ఎలా రాసుకోవాలో చూసేద్దాం. ఓకే, సో ఇప్పుడు -3/4 ఇంటూ 5 ఓకే 20 వచ్చేస్తుంది కదా. రిమైనింగ్ మనకి ఏముంది? 3 cube. ఓకే, సో డివైడెడ్ బై 10. మనకు తెలుసు డివైడెడ్ బై 10 చేసినప్పుడు ఈ పార్ట్ వాల్యూ ఏంటి? రిమైండర్ 1 అయిపోయింది. సో ఈ టోటల్ టర్మ్ అనేది మైనస్ యాజ్ ఇట్ ఈస్గా పెట్టేసుకోండి, 1 అయిపోతుంది. అండ్ ఈ 3 cube అనేది 27. ఓకే, 1 multiplied by 27 డివైడెడ్ బై 10. కరెక్ట్? సో ఈ 27 అనేది డివైడ్ చేస్తే 10 తోటి మనకు రిమైండర్ ఏమొస్తుంది? 7. కరెక్ట్? సో 7 అయిపోతుంది. దాని బదులు 30కి దగ్గరలో ఉంది కాబట్టి ఎంత మైనస్ చేస్తే వస్తుంది? -3 చేస్తే వస్తుంది. ఓకే, సో -3 అనేది మనం ఇక్కడ తీసేసుకున్నాం అనుకోండి, -3. ఓకే, సో -3 అంటే ఏంటి? 3. ఓకే, సో 3 విల్ బి ద రిమైండర్ ఇన్ దిస్ కేస్. ఓకే, సో అర్థమైంది అనుకుంటాను. సో ఇప్పుడు మనకి 47/23 వెన్ డివైడెడ్ బై 10 మనకి రిమైండర్ ఏమొచ్చేసింది? 3 కదా. సో ఈ టోటల్ పార్ట్లో ఈ 47/23 పార్ట్లో మనం డైరెక్ట్గా 3 రాసేసుకోవచ్చు. ఓకే, సో 4 cube వెన్ డివైడెడ్ బై 25 వాట్ విల్ బి ద రిమైండర్ అనేది ఇప్పుడు చూసేయాలి. ఓకే, సో 4 cube అంటే ఏంటండి? మనకు తెలుసు 64. సో 64 వెన్ డివైడెడ్ బై 25 ఏమొస్తుంది? 25 2s are 50. సో +14. సో 14 విల్ బి ద రిమైండర్. ఓకే, 14 అనేది 25 కన్నా తక్కువగానే ఉంది. సో this will be the final answer for our question 4/47/23 when divided by 25. ఓకే, అర్థమైంది అనుకుంటాను. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసేసుకుందాం సో దట్ మనకి ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసేయండి. 7/11/22 is divided by 5. ఓకే, సో ఈ క్వశ్చన్లో మనకి ఇక్కడ న్యూమరేటర్ నంబర్ అనేది డినామినేటర్ కన్నా ఎక్కువగా ఉంది. సో క్లియర్గా మనకి రిమైండర్ ఏమొస్తుందండి? 7ని 5తో డివైడ్ చేస్తే మనకు వచ్చే రిమైండర్ ఏంటి? 2. కరెక్ట్? సో డైరెక్ట్గా మనం ఆ రిమైండర్ పవర్ 11/22 తీసేసుకోవచ్చు. ఈ నంబర్ని ఇప్పుడు 5తో డివైడ్ చేస్తే ఏదైతే రిమైండర్ వస్తుందో సేమ్ రిమైండర్ ఈ నంబర్ని 5తో డివైడ్ చేస్తే వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం 2 అనేది ఈజీ కదా. సో 2 పవర్స్ని రాసేసుకోవచ్చు. లెట్ దిస్ నంబర్ బి సమ్ ఎక్స్. ఓకే, సో 2 పవర్ ఎక్స్ని 5తో డివైడ్ చేసేస్తే మనకు రిమైండర్ ఏమొస్తుంది అనేది కనుక్కోవాలి. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం ప్రీవియస్ ఎగ్జాంపుల్లో? ఈ 2 పవర్స్ని రాసేసుకొని దాని సైక్లిసిటీ కనుక్కోవాలి 5తో డివైడ్ చేస్తే. సో 2/1 is 2, 2 square is 4. సో క్లియర్గా 5తో డివైడ్ చేస్తే మనకి ఇక్కడ రిమైండర్ ఏమొస్తుంది? -1. సో -1 ఉంది కాబట్టి పవర్లో ఇక్కడ ఎక్స్ ఉంది. ఎక్స్ అంటే ఏంటండి? 11/22. ఇది ఆడా ఈవెనా అనేది మనకి తెలియదు కాబట్టి దీన్ని మనం డబుల్ చేసేస్తాం. అంటే 2 square whole square is -1 whole square. అంటే 2/4 చేస్తే మనకి రిమైండర్ అనేది 1 వస్తుంది. ఓకే, సో క్లియర్. సో ఈ నంబర్ని
11 పవర్ అంటే ఈ ఎక్స్ని 11 పవర్ 22ని 4తో డివైడ్ చేయాలి. ఇక్కడ ఏదైతే నెంబర్ వస్తుందో ఆ సైక్లిసిటీ నెంబర్తో డివైడ్ చేసేయాలి. ఓకే, సో అప్పుడు మనకి రిమైండర్ ఏమొస్తుంది అనేది కనుక్కోవాలి. సో ఇక్కడ కూడా న్యూమరేటర్ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ డినామినేటర్ కదా, సో ఆటోమేటిక్గా ఈ రెండింటిని డివైడ్ చేస్తే 11ని 4తో డివైడ్ చేస్తే మనకు వచ్చే రిమైండర్ ఏంటి 3. సో 3 పవర్ 22 డివైడెడ్ బై 4. ఓకే, సో ఈ నెంబర్ని డివైడ్ చేస్తే వచ్చే రిమైండరే ఈ నెంబర్ని డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్. ఓకే, సో క్లియర్. సో ఇప్పుడు నేను 3 పవర్స్ని రాసేసుకుంటాను. 3 పవర్ 0 ఈజ్ 1, 3 పవర్ 1 ఈజ్ 3, 3 స్క్వేర్ ఈజ్ 9, 3 పవర్ 3 ఈజ్ 27. సో అవసరం లేదండి ఇక్కడ దాకా, ఎందుకు అంటే 3 స్క్వేర్ 9 అయిపోయింది. సో 4 మల్టిపుల్ ఏది దగ్గరలో ఉంది 8. సో క్లియర్గా 1 యాడ్ చేసేస్తే మనకి 9 వచ్చేస్తుంది. ఓకే, సో ఈ 3 పవర్ 22ని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ 2గా రాసేసుకోండి. సో 3 స్క్వేర్ హోల్ పవర్ 11గా రాసేసుకోవచ్చు కదా. సో 3 స్క్వేర్ హోల్ పవర్ 11 అంటే ఏంటి 9 పవర్ 11 బై 4. సో ఇది రిమైండర్ ఏమవుతుంది 1. ఓకే, ఈ 9ని 4తో డివైడ్ చేస్తే మనకు వచ్చే రిమైండర్ ఏంటండి 1. సో 1 పవర్ 11 ఈజ్ 1 ఓన్లీ. సో క్లియర్గా ఇక్కడ రిమైండర్ ఏమొచ్చేసింది 1 వచ్చేసింది. సో ఈ 1ని ఇన్ ద పవర్ ఆఫ్ 2 రాసేసుకోవాలి. సో 2 పవర్ 1 డివైడెడ్ బై 5. వాట్ డు వి గెట్ 2 by 5. సో ద రిమైండర్ ఈస్ ఓన్లీ 2 హియర్. ఓకే, క్లియర్, అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ ఏదైతే రిమైండర్ వస్తుందో ఈ ఎక్స్ ప్లేస్లో మనం రీప్లేస్ చేయాలి. ఎందుకు అంటే ఎక్స్ ప్లేస్లో మనకి ఏముంది 11 పవర్ 22 ఉంది. ఈ 11 పవర్ 22ని 4తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ ఏంటి 3 పవర్ 22 వచ్చేస్తుంది. సో 3 పవర్ 22ని 4తో మళ్ళీ డివైడ్ చేస్తే మనకి రిమైండర్ ఏమొచ్చిందండి 1. సో ఇది బ్యాక్ ప్రాసెస్ వెళ్ళిపోవాలి. సో ఈ 1 అనేది దీని రిమైండర్, ఈ రిమైండర్ ఏది దీని రిమైండర్. సో ఇది ఎక్కడ ఉంది ఎక్స్ పొజిషన్లో ఉంది. సో ఎక్స్ పొజిషన్లో మనం ఈ 1ని రీప్లేస్ చేయాలి. అర్థమైంది అనుకుంటాను. సో క్లారిటీ వచ్చింది అనుకుంటాను. ఇంకొక ఎగ్జాంపుల్ చూసేద్దాం. 32 power 32 power 32 when divided by 7. Okay, so what is the remainder when 32 power 32 power 32 is divided by 7? Okay, so ఇది ఎలా చేసేయాలి. సో నేను ఫస్ట్ 32 అనేది లార్జర్ దాన్ 7 ఉంది కదండి. సో ఇది సింప్లెస్ట్ ఫామ్లో ఎలా రాసుకోవాలో చూసేస్తాను. సో దానికోసం మనకి ఏ నెంబర్కి దగ్గరలో ఉంది 28కి 32 అనేది దగ్గరలో ఉంది. ఓకే, ఎంత యాడ్ చేస్తే మనకి 32 వస్తుంది +4. ఓకే, సో డైరెక్ట్గా ఈ 32ని వెన్ డివైడెడ్ బై 7 వాట్ డు వి గెట్ ద రిమైండర్ యాజ్ 4. సో డైరెక్ట్గా నేను ఇలా రాసేసుకుంటాను 4 పవర్ 32 పవర్ 32 డివైడెడ్ బై 7. దిస్ విల్ బి ద రిమైండర్ వెన్ దిస్ టోటల్ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై 7. ఓకే, సో ఇప్పుడు ఇది సింప్లెస్ట్ ఫామ్లో మనకు వచ్చేసింది. ఓకే, సో ఇలా ఉన్నప్పుడు నెక్స్ట్ మనం చేసేది ఏంటండి ఈ పవర్ని మనం ఒక ఎక్స్గా కన్సిడర్ చేసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది 4 పవర్ x బై 7. ఓకే, సో ఈ ఎక్స్ని మనం డివైడ్ చేయడం కోసం మనం 4 పవర్స్ని రాసేసుకోవాలి. 4 పవర్ 1 ఈజ్ 4, 4 స్క్వేర్ ఈజ్ 16, 4 క్యూబ్ ఈజ్ 64. ఓకే, సో ఇది 7 మల్టిపుల్కి దగ్గరలో ఉంది. 7 9s 63 కదా. సో 63కి +1 యాడ్ చేసేస్తే 64 వచ్చేస్తుంది. ఓకే, సో 64 వచ్చేసింది కాబట్టి వీ కెన్ టేక్ ద రిమైండర్ యాజ్ 1 హియర్. ఓకే, సో ఇప్పుడు ఈ ఎక్స్ని నేను 3తో డివైడ్ చేస్తాను. ఓకే, సో 3తో డివైడ్ చేస్తే ఎక్స్ వాల్యూ ఏముంది 32 పవర్ 32. ఓకే, సో ఈ 3తో డివైడ్ చేస్తే మనకి వాల్యూ ఏమొస్తుంది ఇక్కడ 3 10s 30 కదండి మనకు తెలుసు. సో 2 విల్ బి ద రిమైండర్ 2 పవర్ 32 డివైడెడ్ బై 3. ఓకే, సో ఈ 2ని మనం ఏమని రాసుకోవచ్చు 2ని 3తో డివైడ్ చేస్తే మనకు వచ్చే రిమైండర్ ఏంటి -1. సో -1 హోల్ పవర్ 32. ఓకే, -1 హోల్ పవర్ ఈవెన్ ఉంది. సో అప్పుడు రిమైండర్ ఏమొస్తుంది పాజిటివ్. సో 1 విల్ బి ద రిమైండర్ ఆన్
32 పవర్ 32 is divided by 3. ఓకే, సో ఈ 1 అనేది దీని రిమైండర్, ఇది ఏ ప్లేస్లో ఉంది, ఎక్స్ ప్లేస్లో ఉంది. సో ఇక్కడ మనం ఈ 1 అనేది పెట్టేసుకోవాలి. సో 4 పవర్ 1 divided by 7. So what do we get as the remainder? 4 will be the remainder here. అర్థమైంది అనుకుంటాను. So clearly when 32 power 32 power 32 is divided by 7, what is the remainder? 4. ఓకే, ఇది కొంచెం కన్ఫ్యూజ్డ్గానే ఉంటుందండి, కానీ ఆన్ రిపీటెడ్ ప్రాక్టీస్ డెఫినెట్గా ఈ కాన్సెప్ట్ అనేది మీకు అలవాటు అయిపోతుంది. సో ఒకవేళ ఏదైనా సమ్ అర్థం కాకపోతే మళ్ళీ రిపీటెడ్గా చూడండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ కమెంట్. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే మీరు డెఫినెట్గా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసేయండి. ఎవరైనా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.